మాసమా మాసమా నిన్ను చూసానే నా మనసుతో వారమా అది వారమా. ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అదే లేదమ్మా. ఎస్ పార్వతి గారి ఇల్లు ఉన్నారు, లోపలికి రండి. రండి కూర్చోండి. అమ్మా ఏంట్రా? నీకోసం ఎవరో వచ్చారు. రండి రండి కూర్చోండి. నమస్కారం అమ్మా. రే వాళ్ళు నన్ను కలవడానికి రాలేదు, రమ్య వాళ్ళ అమ్మ నాన్న నిన్ను చూడటానికి వచ్చారు. నమస్కారం. నమస్కారం బాబు. బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. పర్వాలేదండి. కూర్చోండి, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కూర్చో. చెప్తే వినిపించుకోడు. అరే అల్లుడు గారికి కాఫీ పెట్టడం కూడా వచ్చా? వదినా వాడు బాగా వంట చేస్తాడు, చికెన్ లో స్పెషలిస్ట్. ఆశ్చర్యంగా ఉంది, ఈ కాలంలో ఇటువంటి అబ్బాయా? అదంతా సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? ఒక ఫోన్ కూడా చేయకుండా. కాదమ్మా, ఆ రోజు ఇంటికి వచ్చి పిల్లని చూసి నచ్చిందని చెప్పి వచ్చేసారు. పెళ్లికి మా తరపు నుంచి మేము ఏం చెయ్యాలో ఆ విషయాలు ఏమీ చెప్పలేదు. మీరేం చేయాలనుకుంటే అది చేస్తే చాలు. కాఫీ అంటే ఇది మీకు. అంకుల్ ఇందులో చక్కెర తక్కువగా ఉంటుంది, కావాలంటే చాలు బాబు, పర్వాలేదు. అమ్మా అబ్బాయి మంచి చురుకైన వాడే. కాఫీ చాలా రుచిగా చేశారు. మా అమ్మాయికి ఈ విషయం వెంటనే చెప్పాలి. అమ్మాయికి రా. హలో రమ్య, నేను నాన్నని మాట్లాడుతున్నా. నాన్న చెప్పండి నాన్న, విజయవాడ చేరుకున్నారా? విజయవాడ వచ్చేసాం. అల్లుడు స్వయంగా తన చేత్తో చేసిన కాఫీ తాగాం, చాలా రుచిగా ఉందమ్మా. అల్లుడితో కొంచెం మాట్లాడమ్మా. నాన్న వద్దు నాన్న. ఎందుకు? ఊరికే మాట్లాడమ్మా. మీ ఇద్దరికి పెళ్లి నిశ్చయమైపోయింది కదా, మరి ఇంకేమిటి, ఆలోచించకు. మాట్లాడు. అమ్మాయి లైన్ లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, బాగున్నారా? బాగున్నాను, మీరు? ఐఎమ్ ఫైన్. తర్వాత మీరే చెప్పాలి. ఫోటో చూసారా? నచ్చానా? నచ్చారు. నేను కూడా మిమ్మల్ని ఫోటోలో చూశాను, చాలా అందంగా ఉన్నారు. నేరుగా చూడలేదనే బాధ తప్ప. ఎనీవే వచ్చే బుధవారం వైజాగ్ వైపు ఒక ఎంక్వైరీ విషయంగా వస్తున్నాను. అప్పుడు మీ ఇంటికి నేను రావచ్చు కదా? రానా? ఓకే. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్. బాయ్. అంకుల్ మాట్లాడా? సరే వదినా, అల్లుడు గారు ఉంగరం సైజ్ చెప్పారంటే దానికి కంగారే ఉంది. చేతులు కడుక్కురండి, భోంచేద్దాం. ఏమంటారు? దానికే ఉందమ్మా, ఇక తరచూ వస్తూ ఉంటాం కదా, అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తామమ్మా. అవన్నీ కుదరవు అంకుల్, ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళ్ళిపోతే. భయపడకండి, నేను వంట చేయను, మా అమ్మాయి వంట చేస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు రమ్య. మనసుకు నచ్చినవన్నీ లవ్ చేస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇందులో తప్పే ఉంది? నేను దాని గురించి చెప్పట్లా. మరి ఇంకేంటి? అర్థం కాకుండా మాట్లాడుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, కానీ మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంకొకరిని ఫిక్స్ చేశారు. ఇంకొకరికి నిశ్చయమైన అమ్మాయిని చేసుకోవా? టైటానిక్ జాక్ లాగా, దిల్వాలి షారుక్ లాగా? సీరియస్ రమ్య, నేను మన లైఫ్ ప్రాబ్లం లో ఉండకూడదని బాధ్యతతో చెప్తున్నా. అదే బాధ్యతతోనే నేను మాట్లాడుతున్నాను. అయితే ఓ పని చేయి, మనం లవ్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్పి ఓ మంచి డెసిషన్ తీసుకో. మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిస్తే మన లైఫ్ ఫినిష్. అందుకని ఎన్నాళ్ళు దాచిపెడతాం? దీని గురించి నువ్వేం కంగారు పడుకో, అంతా నేను చూసుకుంటాను. అట్లీస్ట్ ఆ అబ్బాయితో అయినా చెప్పొచ్చుగా. ఎవరితో? నీ ఎనిమితోనా? ఈ ఎగతాళి వద్దనేది. నేను మా అమ్మా నాన్నలకి మన లవ్ మ్యాటర్ చెప్పొద్దు అంటున్నాను, కానీ నువ్వేమో ఎవరో ఒక థర్డ్ పర్సన్ కి మన ప్రేమ విషయం చెప్పమంటున్నావు. అయ్యో, అది కాదు రమ్య, తను పాపం కదా. తన మ్యారేజ్, కాబోయే వైఫ్, ఫ్యూచర్ లైఫ్, అలా ఎన్నో కలలతో బతుకుతాడు కదా. అతని మనసుని ఎందుకు గాయపరచాలి? చాలు శివ, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నువ్వు నాకు కావాలి, నేను నీతో హ్యాపీగా ఉండాలి. నేను ఆశపడిన లైఫ్, ఫ్రీడమ్, ఇవన్నీ నువ్వు మాత్రమే నాకు ఇవ్వగలవు. బికాస్ నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు.
అందుకని ఎవరో పరాయి వ్యక్తి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసేది న్యాయమే. నువ్వు చేసేది తప్పు కదా. ప్లీజ్ శివ, లీవ్ ఇట్. నువ్వు నేను మన పెళ్లి, ఆ తర్వాత ఏంటి దాని గురించి మాత్రమే ఆలోచించు. హనీమూన్ కి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించు. ఓకే? నువ్వు హనీమూన్ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఓ మై డియర్ స్వీట్ శివ, నువ్వు భయపడకుండా నా మాట విను. మన లైఫ్ జాలీగా హ్యాపీగా ఉంటుంది. ఓకే?